వెల్కమ్ బ్యాక్ టు మన సేవ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఎమ్ఎల్సీలో నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మన ఎల్ఎస్సీలోకి అయితే తెలుసుకుంటే సిఎల్ వర్సెస్ మరి ఎంఐ న్యూయార్క్ గురించి అయితే మనం మాట్లాడుకుంటే వీళ్ళిద్దరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం చెప్పచ్చు. ఇప్పటి వరకు కూడా సిఎల్ అయితే గెలవలేదు, ఒక మ్యాచ్ కూడా గెలవలేదు, కానీ జట్టు చూసుకుంటే బలంగా అయితే ఉందనేది మనం చెప్పాలి. కానీ చాలా వరకు కూడా మిడిల్ ఆర్డర్ అనేది ఏమీ రావట్లేదు, లోయర్ ఆర్డర్ అనేది ఏమీ రావట్లేదు, బౌలింగ్లో అయితే క్లాప్గానే మనం చెప్పచ్చు. ఇక్కడ ఎంఐ న్యూయార్క్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నా, చాలా కొంచెం తప్పులు అయితే చేస్తుందని చెప్పచ్చు. కొన్ని మ్యాచ్లో రాణిస్తున్నా, మరి కొన్ని మ్యాచ్లో ఫెయిల్ అయితే అవుతున్నారని చెప్పచ్చు. ఎక్కడంటే డల్లర్స్లో జరుగుతుంది సేమ్ పిచ్. మరి ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే బౌలింగ్ అయితే ఎంచుకోవచ్చు, ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే చాలా అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందని మనం చెప్పాలి. మరి ఇక్కడ 250 కానీ 240 కానీ వచ్చినా చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. చేజింగ్లో అయితే 200+ కానీ వచ్చిందని చాలా ఈజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి ఎలా ఉండబోతుంది ఏమిటనేది మనం ముందుకైతే వెళ్తే ప్లేన్ లెవెల్లో అయితే చూసుకున్నా, సిఎల్ చూసుకున్నా చాలా వరకు కూడా ఫెయిల్ అయితే అవుతుందని చెప్పచ్చు. వార్నర్ అండ్ మరి క్లాసన్, మేయర్ వీళ్ళందరూ కూడా బాగానే రాణిస్తుంది, అడ్మైర్ బాగానే రాణిస్తుంది, మిగతా అందరూ కూడా ఫెయిల్ అయితే అవుతున్నారు. బౌలింగ్లో అయితే సింగ్ కానీ గ్రాన్ కానీ జాన్సన్ ఉండేది కొంచెం మరి ఇస్తే చాలా బాగుంటుంది. రాజు కూడా ఇస్తే గెలుపు పొందే దిశగా వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి మొత్తం మీద రూఫ్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అని ఫామ్గా మనం చెప్పచ్చు. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. ఈ జట్టు అనేది పర్ఫార్మెన్స్ అనేది రాణిస్తేనే బెటర్గా నాకైతే అనిపిస్తుంది. అన్నీ కూడా ప్లస్ చేసుకుంటే చాలా బెటర్గా నాకైతే అనిపిస్తుంది. మరి ఇక్కడ మరి ఎంఐ న్యూయార్క్ చూసుకున్న బౌలర్లో మరి బోల్ట్ ఉన్నాడు, చాలా కీలకమైన బౌలర్గా మనం చెప్పచ్చు. పోలార్డ్ ఉన్నాడు, చాలా కీలకమైన బౌలర్గా మనం చెప్పచ్చు. బ్యాటింగ్లో చూసుకున్న పటేల్ కానీ డీకాక్ కానీ పొరాన్ కానీ మరి వీళ్ళందరూ కూడా ఉన్నా, చాలా వరకు కూడా బౌలర్ నవీన్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నా చాలా పర్ఫెక్ట్గా ఉన్నా, మరి కొంచెం బౌలింగ్లో బ్యాటింగ్లో అయితే మిడిల్ ఆర్డర్లో చూసుకుని చాలా బెటర్గా నాకైతే అనిపిస్తుంది. మరి గెలుపొందే మాత్రం ఎంఐ న్యూయార్క్గా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే సిఎల్ అయితే చాలా వీక్నెస్గా నాకైతే కనిపిస్తుంది. కంబ్యాక్ ఇవ్వదేమో నాకైతే మరి అనిపిస్తుంది. మరో ఓటమి తీసుకువెళ్ళే ఛాన్స్ ఉందేమో నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి ఇది ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతుంది వెంటనే. మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయిపోతుంది మర్చిపోకండి. బాయ్.